వెల్కమ్ మేడం. హాయ్, హౌ ఆర్ యు? ఫైన్, థ్యాంక్ యూ. హౌ ఇస్ అంకుల్? కొంచెం పర్వాలేదు. హాస్పిటల్లోనే ఉన్నారు. మీరు ఎస్టేట్కి వెళ్ళండి, నేను వచ్చి మిమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్తాను. ఓకే. రేయ్, ఎందుకురా ఇలా ప్రాణాలు తెస్తున్నావు? హాయిగా బస్సులో పోయేవాడిని కదా. ఉందా పంజయ్? ఎందుకన్నావు అంటావు? అడుగు మధ్యలో ఆపేసి వెళ్ళమంటే ఎలా వెళ్ళేది? అర్థమైందిగా, ఉండు. ఓయ్, కారు ఒకటి వస్తుంది, లిఫ్ట్ అడిగి వెళ్తాను, నువ్వు ఇక్కడే ఉండి చావు. హలో, ఆ? లిఫ్ట్ అడుగుతారా? ఇక్కడ ఎవరు ఆపరు, ఇది దాదాపుడి ప్లేసు. ఏం పా తమిళ తంబి, ఏమయ్యా నేను నీకేం ద్రోహం చేశానయ్యా? ఛా, ఊటీ 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 ప్రాణాలు తోడేస్తుంది. ఏంటి సార్, కార్ రివర్స్ వస్తుంది? ఆ? హాయ్. కారుకి ఏదైనా ప్రాబ్లమా? మే ఐ హెల్ప్ యూ? ఊటీ వెళ్ళాలి. ఓకే, కమ్ ఆన్. డ్రైవర్, మేడం, అతనికి కొంచెం హెల్ప్ చేయి. అలాగే. మేము వెళ్తాం. కమ్. I Manu, your good name please? బాలు. Glad to meet you. మీరు నాకు ఇంతకు ముందే తెలుసా? ఓ, ఆ రోజు కోవెల్లో. నో 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 నో, దట్ డే అబీస్ లో ఆ చిన్న పాప. ఇట్ వాజ్ అమేజింగ్. ఆ రోజే నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలనుకుని ఫాలో చేశాను. బట్ ఐ మిస్డ్ యూ. బాలు, బాలు, ఇక్కడికి మీరు? ఇక్కడ మా పిన్ని వాళ్ళు చదువుకోవడానికి వచ్చాను. నీకెన్నిసార్లు చెప్పాను అనూను ఒంటరిగా పంపించొద్దని. నా మాట వింటేగా. అనూకి ఎలా ఉంది? నథింగ్ టు వరీ, కొంచెం షాక్ అయింది అంతే. రండి. అను అను ఎరా ఇంత లేటు? గంధం చెక్కలు తేవడం అంటే పందింపులు తేవడం అనుకున్నావా?
ఒక్కో చెక్ పోస్ట్ దాటి వచ్చేసరికి ప్రాణం పోతుంది. రా ఎక్కు. ఎవరు రైతను? అక్కడ గంధ చెట్టు వేలాడుతుంటే ఏదో ఆత్మహత్య కేసు అనుకున్నాను. ప్రాణాలతో ఉంటే తీసుకొచ్చా. దారిలో ఏదైనా హాస్పిటల్లో పడేసిపోదాం. నువ్వు ఎక్కడా ముందు. అను అన్ని చోట్ల వెతికి చూశాం. వివరాలేం తెలియలేదు. బాలు అన్న పేరు తప్ప ఇంకేమీ తెలియదంటావు. ఇంతకంటే ఏం చేయగలం? ఈజ్ వెరీ నైస్ గాయ్. తన దారిన తను పోతూ ఉంటే నేనే అతన్ని తీసుకెళ్లాను. అతనెవరో, తల్లిదండ్రులు ఎక్కడున్నారో, అతని పరిస్థితి తలుచుకుంటూ ఉంటే చాలా భయంగా ఉంది తాతయ్య. నీ ముఖానికి డ్రెస్సింగ్ కూడా రాదు. నువ్వు డాక్టర్వి. యా తిడతావా? అమ్మాయి ఎవరో కనిపించావు. ఎవరు? అమ్మో, మీ అన్నయ్య సామాన్ చూడ కనలేదమ్మా. అమ్మాయి ఎవరో చేసా? ది గ్రేట్ రాజా బహదూర్ గారి మనవరాలు, పేరును అమెరికన్ ఇచ్చిందట. అమ్మాయిని చూసారా? లేదురా. కాకపోతే ఆ అమ్మాయి గురించి మేము గుచ్చి అడుగుతున్నా అసలు మీరెవరిని మమ్మల్ని నిలదీశారు. మేమైనా తేలిక వాగామనుకో మా బొక్క పగులుతుందని ఈ విషయం చెప్పడానికి వచ్చాం. కాకపోతే ఆ అమ్మాయిని కూడా హాస్పిటల్లో జాయిన్ చేసామని నాకు అనుమానం. ఏంటి, ఎక్కడికి బయలుదేరుతున్నావు? బుజ్జి ఇస్తాను. ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పాడుగా. ఇమ్మన్నారా? మర్యాద లేవు. పోకిరి మూకలారా. మరి బాలు, ఆ అమ్మాయి. బుజ్జి అన్నయ్య, నిన్ను వెళ్ళనివ్వను. కారు వెరగొట్టుకొచ్చి చాలదా? నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ తనకేం కాకూడదు. నేను అను చూడాలి ప్లీజ్. ఏమైందిరా? Hi, Balu. Hi. Hi. Nice to see you, Balu. You know, the truck driver was so bad. He was pretty rash and he couldn't manage the wheel, and all this happened in a split of a second. You know, Balu, a similar incident took place when I was in States. A plan and muscle were traveling from Las Vegas to Houston. And I'm sorry about it. I'm really sorry about it. Yes, Balu. యాక్చువల్ గా
గొప్ప విషయం ఏంటంటే మా వాడు దీని గురించి ఒక మాట కూడా మాతో చెప్పలేదు. చూడండి, బుజ్జి ఇది మామూలు హలో ప్రియా చెప్పేవారు కూర్చోండి. మాకు తెలియదు. ఓకే ఏమనాలే వీళ్ళని. ఈ కాలం పిల్లలు ఏది సీరియస్ గా తీసుకోరు. మా కుటుంబం చాలా డిప్రెషన్ లో ఉంది. 4 నెలల క్రితమే ఫ్లైట్ యాక్సిడెంట్ లో అను తల్లిదండ్రులు చనిపోయారు. మీ బాలు కాపాడకపోతే నా మనవరాలు నాకు దక్కుండేది కాదు. బాలు, నీకు మేము ఎంతో రుణపడి ఉన్నాం. నువ్వు కోలుకోగానే ఒకసారి తప్పకుండా మా ఇంటికి రావాలి. ఓకే? ఓకే. రామ్మా, వెళ్ళొస్తామండి. అలాగే. వస్తానమ్మా. మంచిగా వస్తానండి. టేక్ కేర్ బాలు. బాయ్. రే బాలు, ఏ అమ్మాయి కోసం నువ్వు వెతికావో ఆ అమ్మాయి నిన్ను వెతుక్కుంటూ మీ ఇంటికి వచ్చిందిరా. అదృష్టం పరిసం పట్టేట్టు పట్టిందిరా. ఒరే బాలు, ఇంకెందుకు రాలేదు? వెళ్ళి అయ్యా అని చెప్పి. ఏంటి ఏంటి మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు? అన్నయ్య నాన్నొచ్చారు. మీ అన్నకుండా వచ్చానంట. సుధాకర్ ఇంట్లో వెయిట్ చేస్తాం, అక్కడ మాట్లాడుకుందాం. ఈవినింగ్ అడిగా ఉండు, హాస్పిటల్కి వెళ్దాం. ఎందుకు? నర్సులకు బీటు కొట్టడానికా? నేను తీసుకెళ్తాను, మీరు వెళ్ళండి. ఆహా, మీ అన్నయ్యని హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుని దాచుకోమ్మా. అన్నయ్య అను ఇంటి వరకు వచ్చేసింది. తర్వాత అనుకి నా ప్రేమ గురించి చెప్పేస్తాను రా. బాలు ఏదో మాట్లాడాలన్నావు. అదే ఏదో మాట్లాడాలన్నావు. ఎలా చెప్పాలో తెలియడం లేదు. బాలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. నా వల్ల అయితే తప్పకుండా చేస్తాను. పర్వాలేదు చెప్పు. ఐ లవ్ యూ. మీరు నన్ను చూసింది యాక్సిడెంట్ లోనే, కానీ అంతకు ముందే నా మనసు మీకు అర్పించి మీ చుట్టూ తిరుగుతూ ఉన్నాను. ప్లీజ్ నా ప్రేమను అర్థం చేసుకోండి. కాదని మాత్రం అనకండి. నేనెలా రియాక్ట్ అవ్వాలో నాకే తెలియడం లేదు బాలు. నేను ఈరోజు ప్రాణాలతో ఉండడానికి కారణం మీరే. అందుకని నేను మిమ్మల్ని ప్రేమించాలి అనుకోవడం ఎంతవరకు న్యాయం? మీరెలా ఊహించుకోవడానికి కారణం నేనే అయితే ప్లీజ్ నన్ను మన్నించండి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఆ మాట అంటే నువ్వేం చేస్తావు? నువ్వు అనుతో ఐ లవ్ యూ అంటే జరిగేది ఇదే. మరేం చేయను బుజ్జి? అన్నయ్య, నువ్వు ఆమెను చూసిన వెంటనే ప్రేమించుండొచ్చు. నీ గుండె చప్పులు పెరుగుండొచ్చు. ఆమెకి సంబంధించినంత వరకు ఇదంతా నథింగ్. ఆమె ఫారెన్ లో పెరిగిన అమ్మాయి. నీకంటే నాకంటే మెచ్యూరిటీ ఉన్న అమ్మాయి. అయితే అను నాకు దక్కదంటావా? ఎందుకు దక్కదు? మా అన్నయ్యకి ఏం తక్కువ? ప్రేమ అనేది మనసుకి సంబంధించింది. నీ మనసేంటో పూర్తిగా తెలుసుకుంటే ఆమె నిన్ను ఖచ్చితంగా ప్రేమిస్తుంది. నీ గురించి ఆమెకి తెలియాలంటే ముందు ఆమెతో ఫ్రెండ్షిప్ చేసుకో. ఇదంతా జరగడానికి చాలా టైం పట్టొచ్చు. ప్రేమకి సాహసమే కాదు, సహనం కావాలి, ఓర్పు కావాలి. భూదేవికి మించిన ఓర్పు ప్రేమకుంది. భూదేవి, ఓర్పు, సహనం, వంకాయ. నీ చెల్లి పెద్ద ఆడిందే కదా, ఆవిడ మాట విను బాబు. హాయ్ ప్రియా. ప్రియ ఒక మంచి అమ్మాయి, ఒక ఇంటెలిజెంట్ స్టూడెంట్, ఒక బ్రహ్మాండమైన ఎంత ఇది రెస్టారెంట్ లో బీరు? నాయరు, మ్యాటర్ చాలా సీరియస్. వెళ్ళు. ప్రేమ కోసం ప్రాణం ఇవ్వాలంటారు. అది నువ్వు ఎలాగో వచ్చేసావు. ముందు ఫ్రెండ్షిప్ అవ్వాలంట, ఆ తర్వాత ప్రేమికుడు అవ్వాలంట. 2 సంవత్సరాలు పోయిన తర్వాత ప్రేమికుడుగా వద్దు, ఫ్రెండ్ గా ఉండని జస్ట్ హ్యాండ్ ఇచ్చిందనుకో, అప్పుడు ఏం చేస్తారా? ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్ అదే కదా. అప్పుడు ఆ అమ్మాయిని తలుచుకుని సంవత్సరం ఫెయిల్ అవటం ఖాయం. లేకపోతే వీడు జీవితంలో ఫెయిలే అవడు. ఊరుకోనరా. అరే బాలు, ప్రియా చెప్పిందే కరెక్ట్. ముందు నువ్వు అమ్మాయి ఫ్రెండ్ కావడానికి ట్రై చేయి. ఫ్రెండ్ అవటం వెళ్ళారా? అరే ఇంత జరిగాక నువ్వు ఆ అమ్మాయిని వెతుకుంటూ వెళ్తే బాగుండదు. ఆ అమ్మాయి నేను ఫ్రెండ్ గా భావించింది అనుకో, ఖచ్చితంగా ఆ అమ్మాయి నేను వెతుకుంటూ మీ ఇంటికి వస్తుంది. అలా రాకపోతే ఖచ్చితంగా అమ్మాయి నీకు దక్కదు. జాగ్రత్త, నేను కూడా రానా? పర్వాలేదు. ఓకే. రాత్రి అంతా ఎక్కడ ఉన్నావురా? సుధా ఇంట్లో. అక్కడే ఉండి పోకపోయావా?
నీ ఇష్టం వచ్చినట్టు రావడానికి పోవడానికి ఈ ఇల్లు ఏమన్నా లాడ్జ్ అనుకున్నావా సత్రం అనుకున్నావా కాలిరిగినా నీకు ఇంకా బుద్ధి రాలేదు వెళ్ళా నిన్న నీ కోసం ఆ అమ్మాయి అను వచ్చెళ్ళింది ఎప్పుడు ఆ? ఎప్పుడా అని వచ్చే సెమిస్టర్ కి ట్యూషన్ లో చేరాలన్నావు ట్యూషన్ ఫీజు కట్టావా కట్టలేదు. ముందు ఆ పని చూడరా పా. అనకొండ. అమ్మా అమ్మా ఏంట్రా? అను వచ్చిందా? ఎవరు అమ్మా అను తెలీదురా నేను గుడికి వెళ్ళాను ఎప్పుడు చూడు గుడి 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 వేరే పనిలేదా? శివ శివ నీ ఆరోగ్యం కోసమే కదరా నేను గుడికి వెళ్ళేది. అయినా నువ్వు ఇంట్లో ఉండకుండా గుళ్ళు చుట్టూ షికారులేంటి? అది కాదమ్మా అను వచ్చింది. అది ఆయన గారి ఇంట్లో ఉన్నప్పుడు ఎందుకు వచ్చిందో ఏం చెప్పిందో ఆయన ఎలా అడగటం? దీనికోసం ఎందుకు అంత టెన్షన్ పడతావు? నిన్నంతా మీ పెదనాన్ని ఇంట్లోనే ఉన్నారు వెళ్ళి ఆయన అడుగు. ఒరేయ్, ఒరేయ్, నెమ్మది జాగ్రత్త.